రేపు నీకు ఆపరేషన్ చేస్తాము. తప్పకుండా నువ్వు నీ కుటుంబాన్ని చూస్తావు. కానీ డాక్టర్, మా కుటుంబంలో అందరూ చనిపోయారు. నేనొక్కడ్నే మిగిలి ఉన్నాను. ఆ విషయం నాకు తెలుసయ్యా. నేను చెప్పేది అదేగా, అర్థం చేసుకో. హలో రాజు, చాలాసేపట్నుంచి ఒకడు నన్ను వెంబడిస్తున్నాడు. భయం వేస్తుంది. ఏం చేయమంటావ్? భయం ఎందుకు బేబీ? నీ దగ్గరున్న బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉందా? ఉంది. దానితో వాడి నెత్తిపై కొట్టమంటావా? వద్దు. ఆ నీటితో ఒక్కసారి నీ ముఖం కడుక్కో. వాడే భయపడి పారిపోతాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది కానీ ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగదు. ఇంతకీ మీ ఆయన తలమీద ఏం పడిందమ్మా? అంత పెద్ద దెబ్బ తగిలింది. సుందర్ని పక్కింటి ఆమె అడిగింది. అన్నం తిన్నప్పుడు గట్టిగా పొలమారాడు వదినా. ఎంగిలి చేత్తో కొట్టడమెందుకని పక్కనే ఉన్న ఇత్తడి చెంబుతో తలమీద కొట్టాను, చెప్పింది సుందరి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చెయ్యండి. థ్యాంక్ యూ.